రాజకీయ రంగంలో పదవీ బాధ్యతలు చేపట్టిన కేవలం 2 నెలల వ్యవధిలోనే రాష్ట్ర ప్రజలతో పాటు కేంద్రంలో ప్రభుత్వంతో శబాష్ అనిపించుకున్నటువంటి నాయకుడు ఎవరో మీకు తెలుసా? తెలుసు కదా? మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఆ నాయకుడు ఎవరనేది? ఎస్, పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినీ రంగంలో అపార అనుభవం ఉన్న రాజకీయ రంగంలో ముఖ్యంగా ఒక పదవి చేయటంలో, అంటే ప్రభుత్వపరమైన పదవి చేయటంలో ఎటువంటి కనీస అనుభవం లేనటువంటి వ్యక్తి 2 నెలల సమయంలోనే తాను విజయం సాధించినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో పాటు డిప్యూటీ సీఎంగా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా అటువంటి పెద్దలతోటి కూడా శబాష్ అనిపించుకున్నటువంటి నాయకుడు మరి పవన్ కళ్యాణ్. మరి అతను శబాష్ అనిపించుకున్నాడు అంటే కేవలం ఈ ఖ్యాతి ఆయన ఒక్కడికే కాదు, యావత్ ఆంధ్ర ప్రజలందరికీ కూడా. ఈ రోజున ఢిల్లీలో ఉన్నటువంటి కాకలు తిరిగినటువంటి రాజకీయ నాయకులు ముక్కుని ఏలేసుకుంటున్నారు. కౌన్ హై పవన్ కళ్యాణ్? ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, పవన్ ఆంధీ హే అన్నాడు, అంటే పవన్ ఒక తుఫాన్ అన్నాడు. ఆయన అనేసి వదిలేశాడు. కానీ ఆ తుఫాన్ అనే పదాన్ని ఇతను చేతల్లో చేసి చూపించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ రోజున ఢిల్లీ పెద్దలు అందరి చూపు పవన్ కళ్యాణ్ మీద పడింది. ఏంటి పవన్ కళ్యాణ్ సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి తక్కువ సమయంలో ఎలా సక్సెస్ అయ్యాడు? ఇతను సక్సెస్ వెనక ఏమి దాగి ఉంది? ఇతను ఎందుకు ఇలా కష్టపడుతున్నాడు? ఏంటి ఇతను ఈ కష్టం వెనక ఏంటి? ఇతనికి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? ప్రజల కోసం ఇంతగా తప్పిస్తున్నాడు, ఇంత పేరు తెచ్చుకుంటున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు అని చెప్పేసి ఇతని మీద ఒక స్పెషల్ అట్రాక్షన్ పెద్ద నాయకులు, వయసులో పెద్దోళ్ళు, రాజకీయంగా పెద్దోళ్ళు, ఎంతో అనుభవం ఉన్న నాయకులు కూడా ఇతన్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. అయితే తక్కువ సమయంలో ఇతను పేరు తెచ్చుకున్నటువంటి కొన్ని అంశాలు ఇక్కడ మనం చెప్పుకుంటే, మనం మొన్ననే చెప్పుకున్నాం, ఆగస్టు 15కి 10,000, 25,000 ప్రొవిజన్ పంచాయతీలు ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక జీవో ఇతను విడుదల చేయించారు. దానికి సంబంధించినటువంటి ఒక స్వాతంత్ర సమర యోధుడి యొక్క మాటల్ని నేను మీకు చెప్పడం జరిగింది, మల్కీపురం సంబంధించిన పుల్లయ్య గారిది. త్వరలోనే పుల్లయ్య గారి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మన ఛానల్, తప్పకుండా చూడండి. అయితే ఆ తర్వాత చూసుకుంటే ఇంకొక విజయం ఏంటంటే, చాలా చేసాడు అతను. అందులో భారతదేశం మొత్తం శబాష్ అనిపించుకునే గతంలో ఏ నాయకుడు చేయని, అందులో ఈ ఆగస్టు 15 నిధులు ఒకటి. రెండోది గ్రామ సభలు. ఈ గ్రామ సభలు కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. మొన్న 23న మరి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 13,000 పైచిలుకు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. మరి ప్రతి పంచాయతీ నుంచి మ్యాక్సిమం 10 లక్షల నుంచి ₹1 కోటి దాకా పనులు ప్రపోజల్ పెట్టారు. ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఏమున్నాయి? పంట బొద్దులు శుభ్రం చేయటం, ఇవి ఎప్పటి నుంచో లేవు, క్లీనింగ్ లేవు, ఇట్లా చేశారు, ఏదో తూతూ మంత్రం. ఈ పంట బోధలు శుభ్రం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి సాగునీరుకి, ఈ వ్యవసాయానికి, అక్కడ అరటి తోట ఉండొచ్చు, వరి ఉండొచ్చు, చెరకు ఉండొచ్చు, ఏమన్నా సరే ఈ వాటికి వెళ్ళే నీటి వనరు ఏంటంటే ఈ పంట బోధే. ఈ ఎప్పుడైతే క్లీన్ చేసామో గోదావరి నుంచి నీరు ప్రధాన పంట కాలువ నుంచి పంట బోధ ద్వారా మన పొలాలకి చక్కగా నీరు వచ్చేస్తుంది. ఇప్పుడేమవుతుంది? పంటలు సుభిక్షంగా పండుతాయి, రైతు బాగుంటాడు. సో 23వ తారీఖు జరిగిన గ్రామ సభ ద్వారా ఏదైతే ఈ ప్రపోజల్ అయిందో నిధులు శాంక్షన్ అయిపోయాయి. ఈ 2-3 రోజులు ఈ వర్క్స్ మొదలు పెట్టేస్తారు. అలాగే లింక్ రోడ్స్, అలాగే గ్రావెల్ రోడ్స్, గ్రామాల్లో ఈ కంపోస్ట్ యార్డులు, ఇవన్నీ కూడా వర్క్స్ మొదలైపోయాయి. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఒక 6 మాసాల్లో టోటల్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ 6 మాసాల్లో గత 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కదా మన రాష్ట్రం. ఈ పల్లెటూళ్ళు ముఖ్యంగా బాగా వెనక్కిపోయాయి అభివృద్ధి లేక. ఈ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి దీన్ని ఈ 6 మాసాల్లో కూడా ఇంకొక 10 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళిపోయే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు.
2 అయిపోయినాయి కదా. ఇంక మూడోది సినీ రంగానికి వస్తే మనం చెప్పుకున్నాం పిఠాపురం సినిమా హబ్ అని చెప్పేసి. ఓకే, అదే పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రంలోనే కృష్ణా జిల్లాలో ఒక మంచి ఈ స్టూడియో, సినీ పరిశ్రమ సంబంధించి స్టూడియో కట్టడానికి ఇతను ప్రభుత్వ పరంగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. 100 ఎకరాలు కూడా వాళ్ళు తీసుకున్నారు, సిద్ధం చేశారు. సినీ పెద్దలందరూ కూడా వచ్చి ఒక దఫా చూసి వెళ్ళటం కూడా జరిగింది. అటు గన్నవరం ఎయిర్పోర్ట్కి, విజయవాడకి దగ్గర, హైదరాబాద్కు 40 కిలోమీటర్ దూరం. సో ఇలా చూసుకుంటే అటు హైదరాబాదు వయా ఈ విజయవాడ నుంచి ఇక్కడ ఎప్పుడైతే ఈ స్టూడియో పెట్టారో ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆదాయ వనరులు ఒక వనరు పెరిగినట్టే. ఈ సినీ స్టూడియోలో షూటింగ్ తీసుకునే వాళ్ళ నుంచి మనకి ఆ రెంట్లు అవి వస్తూ ఉంటాయి. అవి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఇతను ఉపయోగించుకోవచ్చు. సందర్శకులు ఎంతోమంది వస్తారు. మరి హైదరాబాద్ అలా కదా డెవలప్ అయింది. ఇప్పుడు ఆ విధంగా మన ఆంధ్ర డెవలప్ అవుతుంది. అంటే వీళ్ళంతసేపు ఒకటే చెప్పేవారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేము ఆదాయాన్ని చూపిస్తూ అభివృద్ధి చేస్తాం అనేవారు. అప్పు తెచ్చి అభివృద్ధి చేస్తామని ఎప్పుడు చెప్పలేదు. సో అందులో భాగంగానే ఇవన్నీ కూడా దీని తోడు సెంటర్ తోడైంది. సో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రతి కార్యక్రమం గతంలో ఏ నాయకుడు కూడా చేయనటువంటి కార్యక్రమాలు కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ రంగంలో చరిత్రను తిరగరాశాడు కాబట్టి ఇతన్ని ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ప్రశంసలు అందజేశారట. చాలా చక్కగా పనితీరు ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి. అతను శాఖ మీద పట్టు సాధించారు. అతని శాఖకు పూర్తి న్యాయం చేస్తున్నారని చెప్పేసి అని అన్నారు. అదేవిధంగా కేంద్రం చూస్తుంటే నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు ఎప్పుడు పవన్ అంటే అభిమాని. అలాగే మన అమిత్ షా గారు, వీళ్ళందరూ నితీష్ గడ్కరీ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఇతని పనితీరుని చాలా మెచ్చుకున్నారట. సో ఇది ఒక శుభ పరిణామం. వాళ్ళ పనితీరు మెచ్చుకున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారికే కాదు, అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇతని పనితీరు ఎప్పుడైతే బాగుందో వాళ్ళు బ్రహ్మాండంగా గ్రాంట్లు మనకిస్తారు, నిధులు ఇస్తారు. అంతేగాని ఇతను సినిమా వాడి కింద ఇదేదో కొన్ని శాఖలు తీసేసుకుని సినిమా షూటింగ్ పరిమితం అయిపోయి ఉంటే ఏం పవన్ కళ్యాణ్ బాబు ఎందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అని చెప్పేసి జనం అనుకున్న సమయంలో పైనుంచి కూడా ఫండ్స్ రావు. మన కష్టపడి పని చేస్తేనే వాళ్ళు ఫండ్స్ ఇస్తారు, మన పని చేయడం వాళ్ళు ఫండ్స్ ఇవ్వరు కదా. కానీ ఇతను పనితీరు వల్ల ఎంతమంది ఉపయోగం ఒకసారి మనం ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారి కష్టపడే తత్వం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇప్పుడు ఎప్పుడైతే సెంట్రల్ ఇతను పనితీరుని మెచ్చుకుందో బ్రహ్మాండమైన నిధులు అక్కడి నుంచి వస్తాయి. ఆ నిధులతో ఆంధ్ర రాష్ట్రాన్ని గని చేస్తాడు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు. చూద్దాం. థ్యాంక్ యూ.